ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొంటున్న పాత్రికేయ మిత్రులకు మరియు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు తంగలపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి మేము మొన్న జిల్లా స్థాయిలో విడుదల చేసినటువంటి కాంగ్రెస్ బాకీ కార్డు మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారి నాయకత్వంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు పెద్ద ఎత్తున పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎటువంటి హామీలు ఇవ్వనప్పటికీ అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఎన్నో రకాలమైన పథకాలను ప్రతి ఇంటికి చేరే విధంగా అమలుపరిచి ప్రజల మన్ననలు పొందడం జరిగింది. అది చూసి నచ్చని కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు పన్ని అలవి కాని హామీలు ఇచ్చి సాధ్యం కాని హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసపుచ్చి వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. ఏమన్నంటే డిసెంబర్ 9 నాడు ఓర్రి 2 లక్షల అప్పు తీసుకోండి మాఫీ చేస్తాం, డిసెంబర్ నాడు 9 నాడు వస్తే 4,000 పింఛన్ ఇస్తాం, 6,000 పింఛన్ ఇస్తాం, డిసెంబర్ 9 వస్తే తులం బంగారం ఇస్తాం, ఇంకా 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 తెల్లారంగానే మీకు స్వర్గం భూతల స్వర్గాన్ని చూపెడతాం, ప్రజల అందరికీ అధ్యేస్తామని చెప్పి ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 18, 19, 20 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఒక్క హామీని కూడా అమలుపరచకుండా ఏదో తూతూ మంత్రంగా కొన్ని హామీలను అమలుపరిచి ఈరోజు తెలంగాణ ప్రజల ఉసురు తీసుకుంటూ ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి ఎటువంటి హామీని కూడా నెరవేర్చగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. మొన్నటికి మొన్న యూరియా కొరతతోని రాష్ట్రంలో ఉన్న రైతులందరితో పాటు ఇక్కడి రైతులు కూడా ప్రతి ఒక్క రైతు అయ్యో బాబు ఒక యూరియా బస్తా కావాలి, నా పంట ఎండిపోతుంది, నా పంట నాశనం అవుతుంది, ఆ యూరియా బస్తా వేసుకుంటే నా పంట చేతికి వస్తుంది అని చెప్పి మొత్తుకున్నా రోజుల తరబడి షాపుల చుట్టూ తిరిగినా అధికారుల చుట్టూ తిరిగినా ఈ కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరిగినా కానీ ఒక్క యూరియా బస్తా ఇచ్చిన పాపాన పోకుండా పంట నాశనమయ్యే స్థితికి తీసుకొచ్చారు. ఇలా 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. 2 లక్షలు ఉన్న వాళ్ళకు ఎవరికి కూడా రుణమాఫీ కాలే. వాళ్ళని మీదున్న పైసలు ఇవాళ కట్టిరారి రేపు మీకు మాఫీ అన్నారు. మీదున్న పైసలు కూడా అప్పు చేసి వాళ్ళు పైసలు కడితే ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని హామీలు అన్నిటినీ తుంగలో తొక్కి ఇవాళ రాజులుగా ఫీల్ అవుతూ రాజ్యాధికారాన్ని అనుభవిస్తూ ఏదో 10 ఏళ్లలో మీరేమో చేసిరు, మీరు అన్యాయం చేసిరు, కథా కార్ఖానాను డోకా కార్డు పేరుతోని మళ్ళీ ప్రజల ముందుకు వస్తారు. మీ భాగవతం అంతా బట్టబయలైంది. మీరు ప్రజల పట్ల ఎప్పుడు ఆలోచించరు, ప్రజలను కష్ట సుఖాలు మీరు పంచుకోరు, ప్రజలకు మీరు ఎప్పుడు వ్యతిరేకతమని ప్రజలకు అర్థమైంది. ఈ స్థానిక సంస్థలలో కంపల్సరీ మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండరనే ఈ రోజుకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసుకుంటూ పోతున్నారు. రోజుకు ఏదో కారణం చెప్తూ ఆ వాయిదా వేసుకున్నారు. బీసీ రిజర్వేషన్ కంపల్సరీ కావాల్సింది, 42% రిజర్వేషన్ ఇస్తానని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మీ విజయోత్సవాలు జరిపి ఏమో అమలు కాని ఒక జీవో తీసుకొచ్చి ఇప్పటికీ తెలుసు దేశవ్యాప్తంగా మరి 50% మించిపోతే సుప్రీంకోర్టు ఒప్పుకోదు. రాజ్యాంగంలో 9th అమెండ్మెంట్ ద్వారానే వస్తేనే అది ఒక తమిళనాడులో అమలైంది, అట్లయితేనే సాధ్యమవుతుంది అని తెలిసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ వీళ్ళు ఎవరికి పెద్దరికం వస్తుందో ఎవరికి పేరొస్తుందో అని చెప్పి బీసీలకు రిజర్వేషన్ రాకుండా నాటకాలు ఆడుతూ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి ఎన్నికలకు దూరం చేసి వాళ్ళు ఊరుకోకుండా చోటా మోటా నాయకుడు ఈరోజు సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా అధికారాలు చెలాయిస్తూ అధికారులను అడ్జేస్తూ అధికారాలు చెలాయించడానికి వీళ్ళు ఎట్లా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలకు రాకపోతే మా చేతుల్ని అధికారం ఉంటుంది, వీళ్ళందరినీ రాకుండానే ఉంటే మంచిగా ఉంటుంది, ఎన్నికలు పెడితే అందరూ టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్టున్నారు, మాకు పరువు పోతుంది అని చెప్పి ఎన్నికలకు భయపడి ఏవేవో హామీలు చెబుతూ ఓటు అమలు ఎట్లాగూ కొట్టివేస్తుంది అని చెప్పినప్పటికీ కూడా గవర్నర్ ఆమోదించకుండానే జీవో తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్ళి ఇలా కోర్టు మరొకసారి వారి ఆందోళన చెందుతూ ప్రజలలో వాళ్ళకు వస్తున్న వ్యతిరేకతను జీర్ణించుకోలేక అసత్య ప్రచారాలు చేయడం జరిగింది.
వారు ఏమంటారు, వాళ్ళు భూత పదవి లెక్క ఉంటుంది. 10 ఏళ్ళు దోసుకుతున్నారు, 10 ఏళ్ళు దోసుకుతున్నారు. కానీ మేము ఏం చేసినామో ప్రజలకు తెలుసు. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది, మీ నాయకులు కూడా అర్థమైంది. మీ నాయకులే, కాంగ్రెస్ నాయకులే ఇక్కడ మా నాయకులు ఎవరు లేవట, ఎంపీటీసీలు గెలిచేయలేదు, సర్పంచ్ గెలిచేయలేదు, మీరే ప్రచారం చేస్తున్నారు. అది మరిచి ఏదో సూప్ టాప్ మేకప్ వేసినట్టుగా నేను ఆరోపణలు చేస్తున్నాను. తప్పు కాదా? మా జిల్లా అధ్యక్షుడు గారు, అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు ఏవైతే మీరు చెప్పిరో వాటిని విడుదల చేశారు. మేము కొత్తగా చెప్పలేదు, కొత్తగా చెప్పినామా? మీరు ఏవైతే హామీలు ఇచ్చారో వాటి మీద ఒక పత్రిక ముఖంగా మేము మాట్లాడిన దానికి మీరు ఏదో గొంతు పెంచుకొని స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ పతనమైందని మాట్లాడుతారు. అసలు కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసేందుకు ఎవరు ముందుకు వస్తే రావడం లేదు. సర్పంచ్లు కానీ ఎంపీటీలు కానీ భయపడుతున్నారు. అసలు అభ్యర్థులు లేరు కాంగ్రెస్ పార్టీకి. నిజం కాదా ఇది? ఈ వాక్యాలు మీరు మాట్లాడతలేరా బయట అన్అఫీషియల్గా? మీ పార్టీకి అభ్యర్థులు లేరు, పోటీ చేసేందుకు ఎవరు ముందరకు వస్తలేరు, భయపడుతున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, ఎంపీలు గెలిపి మేమే గెలుస్తాం కానీ ఈ మధ్య ప్రజలందరూ ఉన్నారు. ఇవన్నీ మరిచి మీరు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయొద్దు. ఇకైనా బుద్ధి చేసుకోండి. అదేవిధంగా నిన్న మండలంలోని సారంపల్లి గ్రామం ముందు ఏమనుకున్నామంటే రాయికే దొంగలు అనుకున్నాం. కానీ ఇట్లా రాత్రి పోయి ప్రభుత్వ ఆఫీసులో పోయి వెళ్ళి కమ్మలు చింపేస్తారని అనుకోలేదు. మహేంద్రన్న ఏమి ఇచ్చినామన్న ట్రైనింగ్ మీ నాయకులకు? ఇంత ట్రైనింగ్. ఇంతకుముందు ఏం చేసినావు? రేషన్ షాపుల విషయంలో రాత్రి ఆర్డీ ఆఫీసులో వస్తుంది, అట్లా బయటపడుతుంది. అట్లా కూడా కొంచెం ఈ పరువు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మంచిగా ఇవ్వాలి మీ నాయకులు. ఎవడన్నా ఆఫీసులో పంట పోయి కమ్మలు చింపేస్తే పుట్టిన తేదీ మారుతుందా? మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది, దానికి సంబంధించిన అంగన్వాడీ కేంద్రాలలో ఆన్లైన్ చేసి ఉంటారు. మునుపటి రోజులు అనుకుంటారు ఏంది ఇది అంటే, మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం అంత ఆన్లైన్ వ్యవస్థ అయింది మీకు తెలియదా? మర్చిపోయారా? పాతకాలంలో రికార్డు మార్చినట్టు అనుకుంటారు ఏంది మీరు? రెవెన్యూ ఆఫీసులు ఎంబడి, అంగన్వాడీ ఆఫీసులు ఎంబడి రికార్డు మార్చినట్ట? ఇంత దారుణమైన పరిస్థితి. దీని మీద కూడా ఇక్కడ స్థానాలు ఫిర్యాదు చేశారు అధికారులు. సిడిపి వారు, అంగన్వాడీ సంబంధించిన అధికారులు చేసినా పోలీసు వారు చర్య తీసుకోరు. వాళ్ళని పిలిచి మంత్రాలు జరుపుతారు తప్పితే ఏకపక్షంగా పోలీసు వ్యవహారం చేస్తుంది సిరిసిల్ల. మేము బట్టిగా అనడం లేదు. మేము గతంలో ప్రోటోకాల్ మీద పోరాటం చేసిన వాళ్ళం, ప్రజల పక్షాన్ని నిలబడే వాళ్ళం, యూరియా మీద పోరాటం చేసిన వాళ్ళం. అప్పుడు మేము పోరాటం చేస్తే ప్రజల పక్షాన్ని నిలబడితే మా కేసులు. అధికారులు వచ్చి ఫిర్యాదు చేస్తే మీరు చర్య తీసుకోరు. మీడియా ముఖంగా పోతే అంగన్వాడీ ఆయన చెప్పింది, అలాంటి కాంగ్రెస్ నాయకులు వచ్చి రాత్రి వచ్చి కమ్మలు చింపేసుకపోయారని చెప్పినాక కూడా మీరు స్పందన లేదు, వారి మీద చర్య లేదు. ఇదేం ప్రభుత్వం సిరిసిల్లదా? మొన్న అన్నరుగా హైదరాబాద్లో డిఐజీ గారు మొత్తం చట్టం అందరికి చుట్టం కాదు, ఒకే విధంగా ఉంటుంది, కాకి చట్టం ఉందని ఇటుపోయింది. మరి మా బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కేసు, యూరియా మీద ప్రశ్నిస్తే కేసు, మీరు ఇయ్యలేటిపోయింది. అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపారు మా నాయకులను. ఇలా దొంగతనం కేసు, అది పెద్ద కేసు. ప్రభుత్వ కార్యాలయం ఎవరి కమ్మలు చింపేదా కూడా మీరు పట్టించుకోకుండా ఇక్కడ నా జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నట్టు, జిల్లా ఎస్పీ గారు ఏం చేస్తున్నట్టు, ఎస్ఐ గారు ఏం చేస్తున్నాడు, పై పోగా వాళ్ళని అధికారుల ముందు పక్కన పెట్టుకొని మీరు మంత్రాలు జరుపుడు ఇది కరెక్ట్ అని చర్యనేనా? దీని మీద ఈ 2-3 రోజులలో మీరు చర్యలు తీసుకోకుంటే చట్టం మాకుంది, కోర్టులున్నాయి. మీరు ఇక్కడ పేపర్లు మారుస్తారు కావచ్చు, మీరు అధికారం ఉంది కానీ మీరు మహేందర్ రెడ్డి గారు కానీ నాయకులు చెప్తే మీరు చేస్తారు కావచ్చు. చట్టం ఉంది, పోరాటం చేస్తాం, ధర్నాలు చేస్తాం. అదే సారంపల్లి గ్రామంలోనే నిలదీస్తాం, ప్రజాకోర్టు పెడతాం, గ్రామసభ పెడతాం. అక్కడికి వచ్చి ఇక్కడ అధికారులతో రావాలి. ఎందుకంటే మీరు అధికారపూర్వకంగా ఇచ్చినా మీరు పట్టించుకుంటారు కదా, లిఖితపూర్వకంగా పట్టించుకుంటారు. కాబట్టి అదే గ్రామంలో 2-3 రోజుల ప్రెస్ మీట్ పెడతాం, నిలదీస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ నాయకులు ఖబర్దార్. మరోసారి మా కేటీఆర్ గారిని విమర్శించే స్థాయి మీద కాదు. ఇలా చూస్తున్నారు, మీ కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి లేదు, మీ నాయకులు పోటీ చేసే పరిస్థితి లేదు. మీరు మా నాయకులను అడిగే పరిస్థితి, మీకు దమ్ము, మీరు నిజంగా మీ దమ్ము ధైర్యం ఉంటే స్థానిక సంస్థలు నేను మాట్లాడిన వాళ్ళు పోటీ చేసి గెలిచి మాట్లాడదు, ట్రైనింగ్ తీసుకోరు. గౌరవనీయులు ఇక్కడున్న మహేందర్ రెడ్డి గారు, పెద్ద అడ్వకేట్ గారు మంచిగా ట్రైనింగ్ ఇవ్వాలి, మంచి మాటలు నేర్పాలి. ఇటువంటి మొత్తం ఈ సిరిసిల్ల నువ్వు చూడండి సర్వనాశనం అయిపోయింది. కలెక్టర్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి సిరిసిల్లలో ఇక్కడ మా నాయకులను ఇబ్బంది పెట్టినాం, ప్రజలను కూడా ఇబ్బంది పెట్టినాం. ఆ కోసం మొత్తం ఎవరిదైతే కేక మందిరాలు జరుగుతుంది. రానున్న రోజుల్లో కూడా తగిన బుద్ధి చెప్తారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల ఇటువంటి చర్యలు మళ్ళీ పాల్పడితే దేనికి వెనుకావడం చట్టం ఉన్నది. పోలీసులను అడ్డం పెట్టుకుని మీరు రాజ్యం చేస్తారు కావచ్చు. మా ఎంబడి ప్రజలు ఉన్నారు, ఇలా ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి దేనికి భయపడలేదు.
మరొకసారి ఇలాంటి చర్యలు రిపీట్ కావద్దని పోలీసులు తక్షణమే చేసినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకి ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ అంటే ఏంటంటే నిన్న కొందరు కాంగ్రెస్ నాయకులు మరి ప్రెస్ మీట్ పెట్టి సిరిసిల్ల అంటేనే అభివృద్ధి, మరి అభివృద్ధి అంటేనే మరి బీఆర్ఎస్ పార్టీ అని ప్రజలందరికీ తెలుసు. మరి అమలు కాని హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు మరి 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏ ఒక్కటి కూడా అమలు చేయని కాంగ్రెస్ నాయకులు మాట్లాడే అర్హత కళ్ళుండి మాట్లాడుతురో కళ్ళు లేని మాట్లాడుతురో గమనించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అగ్రగామిగా నిలిచింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి కేసీఆర్ గారి ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమే ధ్యేయంగా మరి ముందుకెళ్ళింది 10 సంవత్సరాల్లో. మరి ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అన్యాయం జరగకుండా మరి ఎన్నో స్కీములు ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో. మరి ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,00,000 రూపాయలు ఇస్తే మరి మేము తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ ఒక్కరికి కూడా రాష్ట్రంలో కూడా తులం బంగారం ఇచ్చిన పాపాన పోలేదు. మరి అంతేకాకుండా ఈరోజు రైతులను మోసం చేసి రైతులకు రుణమాఫీ చేస్తానని మరి రైతులకు కూడా ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా 100% కూడా 2 లక్షల రుణమాఫీ అయిన దాఖలా లేదు. మరి అంతేకాకుండా దివ్యాంగులకు మరి 4,000 ఇస్తుంటే 6,000 ఇస్తానని మరి ఏ ఒక్కరికి కూడా 6,000 ఇచ్చిన పాపాన లేవి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అంతేకాకుండా ఈరోజు వృద్ధులకు 2,000 కేసీఆర్ గారి ప్రభుత్వం ఇస్తే మరి స్వయంగా 4,000తోని ఈరోజు ప్రజలు చదువుకున్నోళ్ళు ఉన్నారు, ఎవరు తెలియనోళ్ళు లేరు. మరీ స్వయంగా 4,000తోని నేను 4,000 ఇస్తా, డిసెంబర్ 9 నాడు గద్దెనెక్తా, 100 రోజులలో ఇవన్నీ 420 హామీలన్నీ నెరవేరుస్తా అని స్వయంగా చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు ఎక్కడ ప్రజాపాలన అని ప్రజలకు మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. మరి అంతేకాకుండా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తానని కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారం ఎక్కి మరి అసెంబ్లీలో తీర్మానం చేస్తేనే మరి ఈ 42% రిజర్వేషన్ అవుతుందని ఏ ముఖ్యమంత్రి కూడా అనుకోలేదు. ఆనాడే మరి కేటీఆర్ గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఇది ఏ విధంగా 42% రిజర్వేషన్ అమలవుతుంది, గవర్నర్ సంతకం కావాలి, ఆమోదం కావాలని కూడా కొట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఇచ్చిన 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేసేదాకా మరి బీసీలు ఎవరు ఊరుకోరు. మరి బీసీలకు 42% రిజర్వేషన్ స్టే చేసేది మీరే, స్టే తెచ్చేది మీరే అన్నీ తెలిసి కూడా మరి ఎలక్షన్లు కోడ్నిచ్చింది కూడా మీ ప్రభుత్వమే. మరి గమనించాలి, రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పట్టం కడుతుంది. మరి మేము ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితుల్లో ఉన్నాము. మరి ఖచ్చితంగా మేము ఎలక్షన్లకు వెళ్తే మరి ప్రజలు మాకు తీవ్ర బుద్ధి చెప్తారు. మేము ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేము కాబట్టి అని మరి ముందే స్టే తీసుకొని మరి ఎన్నికలను కూడా వాయిదా వేసే రకంగా కూడా చేసింది ఈ ప్రభుత్వమే అని మేము బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మరి ఇంకొకటి ఏంటి అంటే కాంగ్రెస్ నాయకులు నిన్న మరి ఎలక్షన్లో కోడ్ రాగానే సారంపల్లిలో జరిగిన ఇష్యూ అయితే అది తీవ్రంగా ఖండిస్తున్నాము మా బీఆర్ఎస్ పక్షాన. మరి ఎలక్షన్లకు 3 పిల్లలుంటే ఆ ప్రజాప్రతినిధిగా ఉండడం అది సరికాదని ఇచ్చిన జీవోనే ఉంది. మరి అంతేకాకుండా ఒక అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళి మరి నైటో డేనో వెళ్ళి ఒక ఫైల్ తీసుకొచ్చి మరి ఆ ఫైల్ను మాయం చేయడం అన్నది ఈ కాంగ్రెస్ నాయకులకు కరెక్ట్ అయిన సమాధానం కాదు. ఎందుకంటే కడుపులో పుట్టిన బిడ్డలు ఎందరు ఒక ఇంటికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ఎందరు పిల్లలని అడుగుతారు. మనకు ఉన్నోళ్ళు 2 3 అని చెప్పుకునే గర్వం ఉంటుంది. కానీ 3 పిల్లలు ఉన్నోళ్ళు 2 అని చెప్పడం అది కరెక్ట్ కాదు. ఆ ఫైల్ దాచిపెట్టడం కూడా కరెక్ట్ కాదు. మరి ఏదైతే ఐసిడిఎస్ వాళ్ళు సిడిపో గారు ఏదైతే మనకు పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగిందో ఆ కేసును కూడా ఫైల్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో అందరం ఉంటాము, ప్రజా సేవ చేయడానికి ఎవరమైనా ముందుంటాము. కానీ
మీకు రిజర్వేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. అది కాదని మేము అనట్లేదు. ఖచ్చితంగా మేము అటువంటి తప్పులు చేయొద్దు కాంగ్రెస్ నాయకులని డిమాండ్ చేస్తున్నాము. మరి అంతేకాకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కాంగ్రెస్ ప్రభుత్వము. అది దాని మీద ఉండాల్సింది పోయి ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయడం కరెక్ట్ కాదు. మరి ఏదైతే మా బీఆర్ఎస్ పట్టం కట్టడానికి రేపు స్థానిక సంస్థల్లో హామీలు ఇచ్చేది ఉందా సచ్చేది ఉందా అన్నట్టు ఎలాగైతే గద్దెనెక్కాలనే ఇష్టం వచ్చి నోటికి ఏదొచ్చినా హామీలు ఇచ్చుకుంటూ చివరికైతే గద్దె ఎక్కినాం మమ్మల్ని ఏం చేస్తారులే ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఖబర్దార్, ప్రజలు చాలా ముందట్లాగా చాలా మీకంటే కూడా అందరూ హుషారే ఉన్నారు. మిమ్మల్ని స్థానిక సంస్థలు రాని మీ సంగతి చూద్దామని అందరూ వెయిట్ చేస్తున్నారు. మీకు కూడా తెలుసు స్థానిక సంస్థ ఎలక్షన్లో మమ్మల్ని ఎవరు కూడా మమ్మల్ని వెలివేస్తారని తెలిసే మీరు ఈ యొక్క నాటకం ఆడుతున్నారు. ఎందుకంటే మీకు తెలుసు ఇది కోర్టులో కొట్టడిపోతుందో తెలిసి కూడా ఏదో జీవో తీసుకుంటూ ఏదో వేసి మభ్యపెడుతున్నారు. కానీ ప్రజలు మీకంటే హుషారున్నారు. మిమ్మల్ని ఖచ్చితంగా నిలదీసి అడుగుతారు. బ్యాంకులో చెప్పారు 2 లక్షలు ఖచ్చితంగా తీసుకోమని. ఇప్పుడు మేము బ్యాంకు వాళ్ళు అప్పుడు అడుగుతుంటే వడ్డీ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మాకు మాఫీ కాలేదు, మాకు మాఫీ అయితేనే కడతాం, మేము కట్టమని వాళ్ళు కూడా మొండికేస్తున్నారు. ఆ పాపం మీకేముంటుంది, వాళ్ళకు వడ్డీ పెరిగిపోతూ ఉన్నది. ఎందుకంటే మీరు మాఫీ చేయలేదు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు 150,000 ఉన్నవి కూడా చేయలేదు. ఏమన్నా అంటే మాకు ఎందుకు కాలేదు అంటే వాళ్ళు ఎవరికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ స్థానిక సంస్థలో నిలదీస్తారని తెలంగాణ వందనాలు తెలియజేసుకుంటాం. కాంగ్రెస్ చేసిన మోసాలను, వాళ్ళు ఇచ్చిన హామీలను మేము బాకీ కార్డు రూపకంగా తీసుకొస్తే ఈ కాంగ్రెస్ నాయకులకు భయం పుచ్చుకుంది. ఇలా మేము చెప్పింది ఏంది, మీరు గతంలో మేము అధికారంలోకి వచ్చిన 3 నెలలనే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పింది మీరే కదా. పింఛన్లు 2,000 ఉన్నాయి, 4,000 చెప్తా అన్నది మీరే కదా. అదేవిధంగా ప్రతి ఆడపిల్లకు స్కూటీ కొనిస్తా అన్నది మీరే కదా. అదేవిధంగా రైతులకు 10,000 15,000 చెప్తుంది మీరే కదా. ఇట్లా అనేక 420 హామీలు చెప్పి తెలంగాణ ప్రజలు మోసం చేసి ఓట్లు దండుకున్న 2 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదని చెప్పేసి మేము ఇవాళ ఒక కార్డు రూపకంగా జనాల దగ్గరికి తీసుకుపోవాలని చెప్పేసి, ప్రజల దగ్గర తీసుకుపోవాలని చెప్పేసి, ప్రతి పల్లెకి తీసుకుపోవాలని చెప్పేసి మేము బాకీ కార్డు చెప్తే ఇవాళ కాంగ్రెస్ గుండెలు కదులుతున్నాయి. మేము ఊళ్ళకి వెళ్ళి మనం తరిమి కొడతారని చెప్పేసి, తంతారని చెప్పేసి దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి లేనిపోని ఆరోపణలు చేసి 10 సంవత్సరాల పాలనలో ఎన్నో అవినీతి జరిగినాం. 10 సంవత్సరాల పాలన మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ దేవుడు, తెలంగాణ ప్రజలను గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్న దేవుడు అని చెప్పేసి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని గుర్తు చేసుకుంటే మీ కళ్ళకు కనబడతలేవా అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాం. వీళ్ళు ఎంత అభివృద్ధి జరిగింది సిరిసిల్ల ప్రాంతం. 60 సంవత్సరాలు జరిగింది, ఒక 10 సంవత్సరాలనే అద్భుతమైన సిరిసిల్ల నగరాన్ని తీర్చిదిద్దిన ఘనత కేటీఆర్ కాదా అని చెప్తా ఉన్నాం. ప్రతిదీ మోసమే, కాంగ్రెస్ నాయకులు ఏది చెప్పినా మోసమే. ఇవాళ మేము అద్భుతంగా 10 సంవత్సరంలో తెలంగాణ ప్రజలను గుండెలో పెట్టుకొని కాపాడుకుంది కేసీఆర్ గారి ప్రభుత్వం. కనుక ఈ స్థానిక ఎలక్షన్ జరిగితే మిమ్మల్ని కర్రు కాచి వాత పెట్టేవాళ్ళు తెలంగాణ ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు కావాలని చెప్పేసి మా బీసీలను అనగదొక్కుతూ 60 సంవత్సరాలలో మా బీసీ ప్రజలను ఎంతైతే అనగదొక్కిర్రో మళ్ళొక్కసారి కాంగ్రెస్ నాయకులు అదే మోసాన్ని మళ్ళొక్కసారి తెర ముందుకు తీసుకొచ్చారు. ఇవాళ చట్టం కావాలని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, గంగుల కమలాకర్ గారు, మా బీసీలు అందరూ కూడా ఇది చట్టం అయితేనే ఇవాళ అసెంబ్లీలో పాస్ అయ్యి, గవర్నర్ పాస్ అయ్యి, తర్వాత రాష్ట్రపతి ముద్రపడి దానికి 9th షెడ్యూల్లో చేర్చనే రాజ్యాంగం ప్రకారం మాకు హక్కు వస్తుందని చెప్పేసి మేము గతం నుంచి పోరాటం చేస్తున్నాం. మీరు కావాలని చెప్పేసి దొడ్డిదారుల బీహార్ ఎన్నికల్లో మాకు లాభం చేకూరుతుందని చెప్పేసి ఒక 42% జీవో తీసుకొచ్చి ఆ జీవో ద్వారా ఎన్నికలు పెట్టాలనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలకు మాకందరికీ తెలుసు మీరు మోసం చేస్తున్నారని. కానీ ఏ చిన్న ఆశ మాకు లాభం జరుగుతుందని, ఆ లాభాన్ని మీరు జరుగుతుందని చెప్పి అనుకున్నాం. కానీ మీరు ఇటు జీవో ఇచ్చినట్టు ఇస్తారు. అదేవిధంగా ఒక రెడ్డిని ఆడికి పంపించి కోర్టులో కేసు వేపించి మా బీసీ ప్రజలతో చెలగాటమాడతారా? మా వాళ్ళు నామినేషన్ చేసారు, ఆశావాదులు మేమందరం మా బీసీలకు లాభం జరిగింది అనుకున్నాం. కానీ మోసం చేసిరు. మీ 60 సంవత్సరాల మోసం ఏ విధంగా జరిగిందో మళ్ళొక్కసారి మా ప్రజలందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి రోడ్డు మీద వదిలిపెట్టారు. మేము ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మాకు 42% రిజర్వేషన్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చెప్పినది అమలు కాకపోతే ఎక్కడికక్కడికి నిలదీస్తాం, ఎక్కడిదక్కడికి కాలర్ బట్టి బజర్లో పెడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీరు కావాలని చెప్పేసి నిన్న డైవర్ట్ చేయడానికి కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మేము ఈ కాంచెలు ఊరుకోం. బీసీలకు అన్యాయం జరిగితే ఎక్కడికక్కడ నిలదీస్తాం.
ఖచ్చితంగా మీరు చేసిన 22 సంవత్సరాలు 22 నెలల్లో మీరు చేసిన భాగవతం అంతా బయట పెడతాం. మీరు అరాచకాలు చేస్తున్నారు. మీరు ఇలా నామినేషన్ కాగానే వాళ్ళు ఒకళ్ళ ఆఫీసులో పడి కాగితాలు చింపేస్తారు. అంగన్వాడీలు వల్లే వచ్చేసి కాగితాలు చింపేస్తారు. మీరు కాదా? మేము ఒక్క రోజన్నా ఏ రోజన్నా మీ పోలీస్ స్టేషన్లో మేము పోయి పైరోలు చేసినాం. మా కేటీఆర్ గారు మా కేసీఆర్ గారు క్రమశిక్షణతో చెప్పిండు మీరు అదుపులో ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పేసి మా ఊళ్ళు ఎక్కడ కూడా పైరోలు చేయలే. కానీ మా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తే ఖబర్దార్. ఖచ్చితంగా మీరైతే 6 హామీలు చెప్పిరో 420 హామీలు ఇచ్చిరో అవి అన్ని అమలు అయ్యేదాకా మా అందరం కూడా పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన ఉంటాం, మిమ్మల్ని నిలదీస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ జై తెలంగాణ.